నేను శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అత్యంత శక్తివంతమైన పూజ అండి ఇది. ఈ పూజ పూర్తి విధానం అలాగే ఈ పూజ చేయడం వల్ల కలిగే అద్భుత ఫలితాలను ఇప్పుడు మీకు వివరిస్తాను. మీరు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా సరే ఈ వ్రతం ఒక్కసారి చేసుకోండి, తప్పకుండా మీరు ఆ సమస్య నుంచి గట్టెక్కుతారు. ఇది మీకు నా ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నానండి. నేను ఎంతో కాలంగా ఆ సమస్యతో బాధపడుతున్నాను. అయితే ఈ వ్రతం ఆచరించడం మొదలుపెట్టిన 2వ వారానికల్లా నాకు మంచి ఫలితం అయితే దక్కింది. అందుకే ఇంతటి మహిమగల పూజని మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ పూర్తి వివరాలను మీకు తెలియజేస్తానండి. ఈ పూజని అత్యంత సులభమైన పద్ధతిలో ఎలా చేసుకోవాలి, అలాగే ఇక్కడ పాటించాల్సిన విధి విధానాలు అన్నీ ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఏదో ఒక శనివారం రోజు మనము ఈ పూజను ప్రారంభించవచ్చండి. ఎవరైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు. ఆ రోజు పొద్దున్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత తలకు స్నానం చేసి ఆ తర్వాత మనము ఈ పూజని స్టార్ట్ చేసుకోవాలి. అయితే మనము సపరేట్గా ఈ విధంగా ఒక పీఠం లాగా ఏర్పాటు చేసుకొని అప్పుడు ఈ పూజను చేసుకోవాలండి. ఒక పీటకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత బియ్యపిండితో మనము పద్మ ముగ్గుని వేసుకోవాలి. ఖచ్చితంగా బియ్యపిండినే యూజ్ చేసి ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు, కుంకుమ, చందనం అలాగే కొన్ని అక్షింతలు వేసుకోవాలి. ఆ తర్వాత పీట మీద ఈ విధంగా ఒక పసుపు రంగు జాకెట్ ముక్కని పరుచుకోవాలండి. ఏ పూజలోనైనా ముందుగా మనము విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం కదండి. సో ఇక్కడ కూడా విఘ్నేశ్వరునికి చందనం, కుంకుమ బొట్లు పెట్టుకొని విఘ్నేశ్వరుడిని అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా పీఠం మీద మనము కూర్చోపెట్టుకోవాలి. షేర్ మార్కెట్ లో 30 years క్రితం నేను 5 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఆ 5 రూపీస్ది 5 అయితే ఈ పూజ చేసుకునేటప్పుడు మనము కేవలం వెంకటేశ్వర స్వామి ఫోటోనే కాకుండా లక్ష్మీదేవి కూడా ఉన్న ఫోటోని పెట్టుకోవాలండి. నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టాను కాబట్టి లక్ష్మీదేవి వెండి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను. వినాయకుడు, వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవిని మనము ఆవాహనం చేసుకుని పూజ చేసుకోవాలి. ఈ పూజలో ఖచ్చితంగా గ్లాస్తో కానీ ఇలా పంచపాత్రలో కానీ నీళ్లు నింపి ఒక పక్కగా పెట్టుకోవాలి. తర్వాత మనం సిద్ధం చేసుకున్న దీపపు కుందుల్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ పూజలో ముఖ్యమైనవి పిండి దీపాలండి. వెంకటేశ్వర స్వామికి చలిమిడి దీపాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ దీపాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి చేసుకోవడానికి మనకు కావాల్సింది బియ్యపు పిండి, అలాగే తురుముకున్న బెల్లము, ఆవు పాలు, అరటిపండు. బియ్యపు పిండిలో తురుముకున్న బెల్లము, అరటిపండును వేసి వీటన్నిటిని కలిసేటట్టుగా మనము మిక్స్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఆవు పాలను యాడ్ చేసుకుంటూ ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ దీపాలను మనము తయారు చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు అలా వదిలేసామంటే అవి బాగా నాని మనము నూనె పోసి దీపం వెలిగించినప్పుడు బాగా వెలుగుతాయండి. ఇలాగా పిండిలాగా కలుపుకున్న తర్వాత వీటిని మనము రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బొటన వేలితో మధ్యలో రంధ్రం లాగా తయారు చేసుకోవాలి. ఎక్కువ నూనె పట్టే విధంగా ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న పీఠం మీద 7 తమలపాకులను వేసుకుని వాటి మీద మనం ఈ పిండి దీపాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ దీపాలకు గంధము అలాగే కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఈ పిండి దీపాలను మనము 7 తయారు చేసుకోవాలండి. తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామిని పువ్వులతో అలంకరించుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కంపల్సరిగా తులసి దళం అనేది మనము వెంకటేశ్వర స్వామికి అలంకరించాలండి. ఆయనకి తులసి దళం అంటే చాలా ఇష్టము. తప్పనిసరిగా ఆ తులసి దళాన్ని మీరు ఈ పూజలో వినియోగించండి. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడండి. మీరు వివిధ రకాల పువ్వులతో అలంకరించి తులసి దళం తప్పనిసరిగా పెట్టండి. ఈ పూజను మనము ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఉదయం చేసుకుంటేనే చాలా మంచిది. ఈరోజు మనము పానకం, వడపప్పు, చలిమిడి, బెల్లం అలాగే ఏదైనా నైవేద్యాన్ని మనము దేవుడికి సమర్పించవచ్చు. ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలండి. ఈ కలియుగ దైవాన్ని వడ్డీ కాసుల వాడు అని కూడా అంటూ ఉంటారు కదండి. అయితే ఈ పూజను మనము 7 వారాలు కాకుండా 8 వారాలు చేయాల్సి ఉంటుంది. స్వామివారికి అసలు కన్నా వడ్డీ అంటే చాలా ఇష్టము.
7 వారాలు పూజ అయిపోయిన తర్వాత ఒక వారం వడ్డీ కింద మనము పూజ చేయాలండి. ఈ దీపాలను తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే వెలిగించాలండి. అలాగే ఒత్తులు కూడా మనము 7 ఒత్తులను ఒక ఒత్తిగా చేసుకొని దీపం అనేది వెలిగించుకోవాలి. ప్రతి ప్రమిదలో మనము 7 ఒత్తులనే వేసుకోవాలి. పిండి దీపాలలో ఆవు నెయ్యి వేసుకొని మామూలుగా మనం పెట్టుకున్న కుందులలో నువ్వుల నూనె వేసుకోండి. శనివారం రోజు నువ్వుల నూనె దీపాలు వెలిగించడం ఎంతో శ్రేష్టం. ఇప్పుడు ఏకహారతితో మనము దీపారాధన అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అగ్గిపుల్లతో డైరెక్ట్గా చేయకూడదండి. ఈ విధంగా అగరబత్తి యూజ్ చేసి ఏకహారతిని యూజ్ చేసుకుని మనము దీపారాధన చేసుకోవాలి. ఈ పూజ చేసుకోవడం వల్ల ఎంతోమంది ఎన్నో మంచి ఫలితాలను పొందారండి. రుణ బాధలు కానీ, అనారోగ్యం కానీ, సొంత ఇల్లు, వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ వివాహం, ఇలా ఏది కావాలన్నా సరే మీరు ఆ భగవంతుణ్ణి సంకల్పించుకొని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర నామాన్ని స్మరిస్తూ ఈ పూజ చేశారంటే తప్పకుండా మీకు ఈ 7 వారాలు కంప్లీట్ అయ్యేలోపే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఎవరికైనా సరే శనీశ్వరుడి ప్రభావం ఉంటుందండి. శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలంటే వెంకటేశ్వరుని మనము స్మరించినట్టయితే శనీశ్వరుడు మనకి శుభ ఫలితాలని కలిగిస్తారు. ఈ పూజ చేసేటప్పుడు మనము ఒంటిపూట భోజనం చేయాలండి. ఈ పూజని ఖచ్చితంగా 7 వారాల పాటు మనం చేసుకోవాలి. ఒకవేళ ఆడవాళ్ళకి మధ్యలో ఏదైనా అడ్డొచ్చినట్టయితే ఆ వారాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ అదే విధిగా మనము ఈ పూజని కంటిన్యూ చేసుకోవాలి. ప్రతి వారం మనము ఈ విధంగా 7 దీపాలు పెట్టనవసరం లేదు. 1 కానీ 2 కానీ పిండి దీపాలను పెట్టుకొని పూజని యథావిధిగా చేసుకోవాలి. 7వ వారం అయితే మనము ఈ విధంగా 7 పిండి దీపాలను పెట్టుకొని పూజించుకోవాలి. ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకున్న తర్వాత సంకల్పం చెప్పుకొని గోత్రనామాలు కూడా చదివిన తర్వాత అప్పుడు వెంకటేశ్వర స్వామి పూజని ఆరంభించాలి. ఈ పూజలో ముఖ్యంగా చదవాల్సినవి గోవింద నామాలు, అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కూడా మనము చదువుకోవాలి. ఈ పూజలో వెంకటేశ్వర స్వామితో పాటు మనము లక్ష్మీదేవిని కూడా ఆరాధించాలండి. లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరం కూడా మనం చదువుకోవాలి. అయితే అష్టోత్తరం చదువుకునేటప్పుడు మనము తులసి దళాలు కానీ వివిధ రకాల పువ్వులను కానీ ఉపయోగించి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. ఆఖరి వారము అంటే 7వ వారము మనము ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఎవరికైనా సరే భోజనం పెట్టాలండి. ఇప్పుడున్న పరిస్థితిలో భోజనం పెట్టడం అది కుదరని వాళ్ళు ఏదైనా గుడిలో కూడా మనము అన్నదాన కార్యక్రమాలు అలాంటివి కూడా చేసుకోవచ్చు. మనం మనస్ఫూర్తిగా మన శక్తి కొలది దేవుణ్ణి ఆరాధించుకోవాలండి. అష్టోత్తరం గోవింద నామాలే కాకుండా మీకు నచ్చిన వెంకటేశ్వర స్వామి స్తోత్రాలన్నీ చదువుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టి మనము దేవునికి హారతి ఇవ్వాలి. ఆఖరి రోజు పూజలో నాకు కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి. చాలా సంతోషంగా అనిపించింది. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దీవెనలు మనందరిపై ఉండాలి. ఎటువంటి బాధ ఉన్నా సరే తప్పకుండా మీరు ఈ పూజని ప్రారంభించండి. ఈ పూజ చేయడం వల్ల తప్పకుండా మీకు మీ సమస్య నుంచి బయటపడతారు. దానికి నేనే ఉదాహరణ. నాకు ఈ పూజ స్టార్ట్ చేసిన 2వ వారంలోనే నాకు మంచి రిజల్ట్ వచ్చిందండి. అయితే మీకు ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం ఏంటి అంటే నేను ఒక చిన్న పొరపాటు చేశాను. అది మీరు మాత్రం చేయకండి. ఈ పూజను చేద్దామని నేను ఎప్పుడో అనుకున్నానండి. అయితే స్టార్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. స్టార్ట్ చేద్దాంలే అనుకుంటూ అలా లేట్ అవుతూ వచ్చింది. మీరు అనుకున్న వెంటనే ఈ పూజని స్టార్ట్ చేసి మీరు ఈ పూజని ఈ వ్రతాన్ని కంప్లీట్ చేశారంటే మీకు రిజల్ట్ బాగుంటుందండి. మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు అత్యంత సులువైన పద్ధతిలో ఈ పూజను చేసుకుని వెంకటేశ్వర స్వామి దీవెనలను పొందండి. పూజ అనంతరం మనం తయారు చేసిన పిండి దీపాలను ప్రసాదంగా మనం తీసుకోవచ్చు. అన్నీ మనం తినలేం కాబట్టి కొన్ని ఆవు కన్నా పెట్టచ్చు, లేదా పారే నీళ్ళలో కూడా వేయొచ్చు, లేదా చెట్టు మొదల్లో కూడా వేసుకోవచ్చండి. అయితే వీటిని తప్పనిసరిగా ఎవరు తొక్కని ప్రదేశంలో మనం వేయాలి. పూజ మనం పూర్తి చేసుకున్న తర్వాత దేవుడికి హారతి ఇచ్చి ఆ తర్వాత మనము ధూపం కూడా వేయాల్సి ఉంటుంది. ఇంట్లో మనము సాంబ్రాణి ధూపం వేసుకుంటే చాలా మంచిది. మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ధూపం వేసిన తర్వాత మనము ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అలాగే సాష్టాంగ నమస్కారం కూడా చేసుకోవాలి. కుదిరితే ఆ రోజు మీరు మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి మందిరాన్ని కూడా దర్శించవచ్చు.
ఈ శక్తివంతమైన పూజ గురించి మా అమ్మమ్మ నాకు చెప్పారండి. మా అమ్మమ్మ పేరు పద్మజ పసుపులేటి. మా అమ్మమ్మ చెప్పడం వల్లనే నాకు ఈ పూజ గురించి తెలిసింది. మీ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎన్నో మంచి మంచి విషయాలు మా అమ్మమ్మ షేర్ చేస్తూ ఉంటారండి. మా అమ్మమ్మకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే చెక్ చేయండి. మీ అందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలి.